ప్రజలు మనకంటే తెలివైనోళ్ళు. నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు. ఇవాళ రైతు బంధు ఎందుకేలే? ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది. మా మెదక్లో రైతులు లేరా? మున్సిపాలిటీలో రైతులు ఉండరా? ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో రైతు బంధు వేయకుండా ఓట్లు పట్టాయి అనుకుంటుండు. యాసంగి పంటకు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి సింత గట్టరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు. నీ లాగుల తొండలు జరగొట్టారు రైతులు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుందా భాష? మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం. నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో హార్వర్డ్కు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు. నేను మెదక్ ప్రజల్ని తల వంచి శిరసు వంచి మెదక్ ప్రజల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా. ఈ కొనుక్కునే దొంగలకు, ఈ అమ్ముడు పోయే దొంగలకు మీరే గుణపాఠం చెప్పాలి. నికార్సైన బీఆర్ఎస్ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. గులాబీ పార్టీని గెలిపించండి, కారు గుర్తు కోటేసి గెలిపించండి. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. గతంలో కూడా చేసినాం, రేపు కూడా చేస్తాం. మళ్ళా 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళు గెలిస్తే 5 ఏళ్ళు ఉంటారు. వీళ్ళు 5 ఏళ్లలో దోసాలు పోతే మళ్ళీ మన గవర్నమెంటే కదా, మనమే ఉంటాం కదా. మీ కలలు నిజం చేస్తాం. అయినా ఒక్క విషయం బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి అధికారంతో విర్రవీగుతున్నాడు. ఇప్పుడు 4000 పింఛన్ ఇయ్యలే, అయినా ఓటేద్దామా? రేపు ఏమంటాడు? నేను అసెంబ్లీలో అడిగినా అనుకో, అసెంబ్లీలో ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, సగం అయిపోయింది, సగం టైం పుణ్యకాలం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావని నేను అడిగితే ఏమంటాడు? నువ్వు ఈ ముచ్చట మెదక్లో కూడా చెప్పినవయ్యా, నువ్వు 4000 ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను 2500 అక్క చెల్లెలకు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసిండు, అయినా నాకే ఓట్లు వేసినా అంటాడు. తులం బంగారం ఎగ్గొట్టినా, అడవిలకు స్కూటీలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, నేను మోసం చేసినా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మరి ఎప్పుడు మోసపోదామా? మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పుదామా? ఆలోచించండి. మోసం చేసిన రేవంత్ రెడ్డికి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మేము మీకోసం పోరాడుతున్నాం. ఏం చేస్తుండు? గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతుండు మా మీద, పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. భయపడతామా? తెలంగాణ ఉద్యమంలో రైలు పట్టాల మీద 2 రోజులు పడుకున్నా నేను. రైలు పట్టాల మీదనే బువ్వ తిన్నాం, రైలు పట్టాల మీదనే 2 రోజులు వండుకొని తెలంగాణ కోసం కొట్లాడినాం. రాస్తా రోకోలు చేసిన మాకు కొత్త కాదు. ప్రజలు ముఖ్యం, మా ప్రజల బాగోగులు మాకు ముఖ్యం. అందుకోసం ఈ